అసు ఏం చేస్తున్నావు అసు? మనం ఫిబ్రవరిలో తిరుపతికి వెళ్తాం కదా వంశీ, ఆ ప్లాన్ అయితే ఫిబ్రవరి తిరుపతి వెళ్తామా? ఎప్పుడు వెళ్తాం? బుక్ అయిపోయి టికెట్స్ అయితే బుక్ అయిపోయి మీ అందరికీ నేను ముందర వెళ్తాను కదా. మీరైతే 21వ తేదీన అయితే రిజర్వేషన్ చేశాను వైజాగ్లోనే తిరుమల ఎక్స్ప్రెస్. ఇప్పుడు ప్లాన్ రాస్తున్నావా? సారీ, వైజాగ్ లో కాదు, యాక్చువల్ గా మనకి తిరుమల ఎక్స్ప్రెస్ కి టికెట్ అయితే లేదనమాట. షిఫ్టింగ్ రైలా షిఫ్టింగ్ అయితే టికెట్ అయితే బుక్ చేసామా. ఇప్పుడు వెయిట్ చేస్తున్నావు అని అడిగా. అదే రాస్తున్నాను ఇప్పుడు. మీరు ఎక్కడి నుండి ఎక్కాలి? 80 అని ఇసుకోండి. 21వ తేదీన మేము ఫస్ట్ తక్కువ 10 నిమిషాలు తక్కువ 1 గంటకి రత్నేశ్వర ట్రైన్ ఎక్కుతారు. సాయంకాలం 7:30 ఈ టైంకి దిగుతారు విజయవాడలో. అది లాస్ట్ అదే విజయవాడలో దిగుతారు. విజయవాడ నుండి తిరుపతికి ఒక ట్రైన్ ఉంది, అదంతకి 9కి ఉంది. మీరు మామూలుగా అయితే 8కి దిగినా సరే, 8:30కి దిగినా సరే ఆ ట్రైన్కి అందేస్తారు. 21 ఎక్కుతారు కదా. 22 ఫిబ్రవరి ఏమంతా కూడా చెప్పలేదు. అయితే ఫిబ్రవరి 22న ఉదయం 4:30కో 5కో దిగుతాం. ఆ రోజు మార్నింగ్ అదంతా ఫ్రెష్ అప్ అయిపోయి మధ్యాహ్నం అంటే ఇప్పుడు టోకెన్స్ వస్తున్నారు మనకి. యాక్చువల్గా తిరుపతిలో 2 days అయితే ఉండాలి ఎలాగైనా సరే. మనం 25న రిటర్న్ టికెట్ చేశాను. ఈ మధ్యలో నీ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు ప్లాన్ అయితే రాస్తాం అన్నమాట. ఓకే, 22nd 23rd అయితే తిరుపతిలోనే ఉంటాం. ఓకే, చూడాలని 2 రోజులు. ఆ 2 రోజుల్లోనే ఆ చుట్టుపక్కల ప్లేస్లు ఉంటాయి కదా. అవును, 5 ప్లేసులు గంటన్నరలో అయిపోతుంది. చూపించేస్తాడు, ఆ తర్వాత టేట్ చేస్తాం. అదే మన కార్ మీద వెళ్ళాం. అక్కడ టికెట్స్ ఉంటాయి కదా, 120 రూపీస్ బస్ టికెట్స్, దాని మీద వెళ్ళిపోతాం. లేట్ అయిపోద్దేమో. ఎందుకు? బస్ ఎక్కిపోతామా? 120 రూపీస్ టికెట్ బస్ ఎక్కిపోతామా? మధ్యాహ్నం అన్నప్రసాదం తినేస్తాము. అన్నప్రసాదం తినేసి మధ్యాహ్నం 2 నుంచి అంటే కానీ మనం ఒక 2 గంటల ముందర నుండే లైన్ లో ఉండాలి. జనం ఎక్కువైపోతారు. ఎవరు? నువ్వు, నేను, మా అమ్మ. నువ్వు, నేను, మీ అమ్మ వెళ్తాం అనమాట. మా మాయిని రమ్మన్నా, కాకపోతే అప్పుడు పనులు ఉన్నాయి. యాక్చువల్గా నేను మేకప్ పర్పస్ మీద వెళ్తున్నాను అనమాట. వెళ్తే ఇంకా నేను ఒక్కదాన్నే ఎందుకు, ఎలాగో మీరు కూడా రండి అనేసుకొని చెప్తే నా పని అయితే 22nd ఎర్లీ మార్నింగ్ అవుతుంది. వీళ్ళు 22nd దిగేటట్టు ప్లాన్ చేశాను. సో ఈ విధంగా దేవుడి దయ కూడా మా మీద ఉంది. సో దేవుడు కాదు, నువ్వు ఏం చూస్తావో చెప్పు, రాయమని నీకు పెన్ను బుక్ ఇస్తే నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. పెద్ద ఏదో రాసింది అలా ప్లాన్. నేనే రాశాను. మళ్ళీ 22వ తేదీన మార్నింగ్ శిలాతోరణం ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం. ట్రిప్కి వెళ్ళిపోయి 11 21 దిగుతాం కదా, 22 దిగుతాం కదా. 22 అన్నాను. అవన్నీ చూసి ముందు టోకెన్ తీసుకోవాలి. టోకెన్ తీసుకొని 11:30 కల్లా మనం లైన్ లో ఉంటే 11:30 వెళ్ళినా లైన్ లో ఉంటాం. తినేసే లైన్ లో ఉంటాం. వెళ్ళాక తర్వాత మెట్లు ఏది అలిపిరా శ్రీవారి అలిపిరేనా? అలిపిరి మెట్లు ఎక్కుతాం. ఆ పైకి వెళ్ళాక శ్రీవారి మెట్లు అయితే 2000 టోకెన్లు ఇస్తారు. మళ్ళీ అక్కడ లైన్ లో ఉండిపోయిన తర్వాత టోకెన్లు రాలేదని అనుకో ఇబ్బంది అయిపోతుంది. అందుకే మనం డైరెక్ట్ అలిపిరి వెళ్ళిపోతాం. SSD టోకెన్స్ తీసేసుకుంటాము, సర్వదర్శనం టోకెన్స్ చూసుకొని దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆలోచించాలి ఏం చూడాలండి. లేదంటే కాణిపాకం వెళ్ళిపోతాం, గోల్డెన్ టెంపుల్ వెళ్ళిపోతాం, ఇక్కడికి అరుణాచలం వెళ్ళిపోతాం. అది చెప్పలేదు నువ్వు. అదే చెప్తే నువ్వే చెప్పేస్తున్నావు. అయితే 22, 23 అయితే తిరుపతి, ఎక్కడ ప్లాన్ లేదు. 24వ తేదీన అరుణాచలం. 23 నైట్కి మనకి అయిపోయింది అనుకో, 23వ తేదీ నైట్కి అరుణాచలంకి ఏ ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ ఎక్కేస్తాం. లేదు తర్వాత రోజు అంటే ఆ తర్వాత రోజుకి వెళ్తాం. ఓకేనా? అక్కడ నుండి అటు నుండి గోల్డెన్ టెంపుల్కి వస్తాం. గోల్డెన్ టెంపుల్ ఏమో వస్తుంది అనమాట. అక్కడ దగ్గర మనం మళ్ళీ తిరుపతి నుండే నేను నేచురల్ గా చెప్తాను. ఇక్కడ కాదు నా చెయ్యి, ఇది కాదు, ఇది అయితే కెమెరా తిప్పు. కన్నం ఇది లాయే బాబు, అన్ని కట్ చేసుకోవాలి నేను. అయితే అరుణాచలం వెళ్తాము. అరుణాచలం నుండి గోల్డెన్ టెంపుల్కి అటు నుండి వచ్చాక ఆ తర్వాత మనీ ఉందా? ఎంత ప్లాన్ లాస్తున్నావు? డబ్బులు అప్పుతా. అయితే గోల్డెన్ టెంపుల్ ఆ 2 అయిపోయాక మళ్ళీ తిరుపతికే వస్తాం. తిరుపతి నుండే మనం ఇచ్చేసాం. ఆ తర్వాత
ఆ తర్వాత ఏంటి 25వ తేదీ నైట్కి తిరుపతిలో ట్రైన్ ఎక్కుతాం కదా, 26ని దిగుతాం. 26ని దిగేసి సింహాచలం వెళ్తాం. ఆ రోజు ఏంటి స్పెషల్ అంటే మా వంశీ గారి బర్త్డే అన్నమాట. ఇది మా ప్లాన్. ఫిబ్రవరి ఇప్పుడు జనవరి, డిసెంబర్, ఇప్పుడు డిసెంబర్ ఇంకా 2 నెలలు ఉంది. ఓన్లీ 2 నెలలు వంశీ బర్త్డే ఉందన్నమాట. అన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చే నాకు మేకప్ రావడం, వంశీ మేము ముగ్గురము ట్రిప్కి వెళ్ళడం అదంతా కూడా. సో మేమైతే ఈసారి డివోషనల్ మూడ్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. సో మా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బ్లాగ్ కాదు ట్రిప్ ప్లాన్. మా ట్రిప్ ప్లాన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.